హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టాలెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరినైతే ప్రేమిస్తున్నారో, ఆ పర్సన్స్ ఒక్కోసారి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని దూరంగా అనేది పెట్టచ్చు. ఆ పర్సన్స్ అనే వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, ఏ కారణం చేత మిమ్మల్ని అనే వాళ్ళని దూరంగా పెడుతున్నారు అనేది మనం తెలుసుకుందాం. అసలు ఈ పర్సన్ అనేవాళ్ళు ఏ రీజన్ వల్ల మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అనేది మనం చూద్దాం. ఇక్కడ నేను 3 కార్డ్స్ అనేది పెట్టానండి. లోన్లీనెస్ ఒకటి, డినయల్ ఒకటి, వరీ ఒకటి. మీకు ఈ 3 కార్డ్స్ లోని మిమ్మల్ని అనేది ఏ కార్డ్ అనేది ఎక్కువగా అట్రాక్ట్ అనేది చేస్తే ఆ కార్డ్ని మీరు అనేవాళ్ళు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఫస్ట్ మీకు ఏది నస్తే అది. వరీ అనేది మిమ్మల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తే ఆ కలర్ అవ్వచ్చు, లేకపోతే ఆ వరీ వర్డ్ అవ్వచ్చు, డినయల్ అవ్వచ్చు, మీరు లోన్లీగా ఫీల్ అవ్వడం వల్ల. ఈ మూడిట్లో మిమ్మల్ని ఏ కార్డ్ అనేది ఫస్ట్ మిమ్మల్ని కనుక అట్రాక్ట్ చేస్తే ఆ కార్డ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. అక్కడి నుంచి మీరు అనేవాళ్ళు వినండి. ఏది అనేది మీకు రెజోనేట్ అయితే అది మాత్రమే మీరు తీసుకోండి. ఒకటి కన్నా ఎక్కువ కార్డ్స్ మిమ్మల్ని కనుక అట్రాక్ట్ అనేది చేస్తే, ఒకటి లోన్లీనెస్, వర్రీ రెండు కూడా మిమ్మల్ని అట్రాక్ట్ చేసాయనుకోండి, లోన్లీనెస్, వర్రీ బోత్ అనేది రెండు కూడా చూడండి. ఏది మీకు రెజోనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి. నేను వీటి యొక్క టైం స్టాంప్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్ లో అనేది పెడతానండి. మీరు డైరెక్ట్ గాన ఆ టైం స్టాంప్స్ బట్టి మీకు నచ్చిన పాయలు దాని యొక్క రీడింగ్ అనేది చూడండి. మీకు గనక నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఓపెన్ అండి. 9966225212కు మీరు గనక వాట్సాప్ గనక చేస్తే మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి. మనం జస్ట్ ఒక 30 సెకండ్స్ లాగా ఒక్క నిమిషం మీరు ఒక్కోసారి హోల్డ్ చేయండి. ఫస్ట్ మీ ఐస్ అనేవి క్లోజ్ చేసుకొని ఈ మూడిట్లలోని ఏది అనేది మీకు రెజోనేట్ అయినట్టుగా అనిపిస్తుంది, ఈ 3 వర్డ్స్ లోని మీరున్న సిచ్యువేషన్ బట్టి ఒకసారి మీరు మీ యొక్క పార్ట్నర్ నేమ్ అనేది కూడా తలుచుకొని వాళ్ళని ఒకసారి ఇమాజినేషన్ చేసుకొని, ఎందుకు వాళ్ళు ఇలా ప్రయత్నిస్తున్నారు అనుకొని కళ్ళు మూసుకొని మీరు ఒక్కసారి చూసి ఈ 3 కార్డ్స్ నేమ్స్, కలర్స్ కూడా ఒకసారి గుర్తు చేసుకొని ఆ మూడిట్లో ఒకదాన్ని అనేది చూడండి. జస్ట్ ఒక 30 సెకండ్స్ చూద్దాం. ఫస్ట్ మనం ఎవరైతే లోన్లీనెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళతో మన యొక్క రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే లోన్లీనెస్ సెలెక్ట్ చేసుకున్నారో నా యొక్క వ్యూయర్స్, వాళ్ళ యొక్క పార్ట్నర్ అనే వాళ్ళు వీళ్ళని ఎందుకు అసలు దూరంగా పెడుతున్నారు? ఫస్ట్ మీ యొక్క పార్ట్నర్ ఎందుకో కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళకి రిలేషన్షిప్ లో కాస్త ఇన్సెక్యూర్డ్ గా కూడా అనేది ఇక్కడ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి మీరు అంత సపోర్ట్ చేయట్లేదని, వాళ్ళు అనుకునే అంత కేర్ అనేది మీరు చూపించట్లేదన్న ఫీలింగ్ లో కూడా ఉన్నారండి. కానీ చూద్దాం ఏంజల్స్ మనకి ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఏంటి రీజన్ అనేది కూడా చూద్దాం. అంటే మీరు తెలిసి అలా చేయకపోవచ్చు, కానీ మీ పార్ట్నర్ ఏ సిచ్యువేషన్స్ అయినా వాళ్ళ అలా హార్ట్ కి అలా తీసుకొని వాళ్ళైనా ఫీల్ అవుతున్నారేమో. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ అసలు వీళ్ళని ఎందుకు దూరంగా పెడుతున్నారు? హ్యాంగ్డ్ మ్యాన్, the lovers, okay, 6 of cups, fool card, 8 of pentacles, strength card,
Five of Wands. Bottom of the deck, Queen of Wands. Okay. మీరు యాక్చువల్గా అయితే ఒకలంటే ఒకరికి మీరు ఇద్దరికి చాలా ప్రేమ అనేది మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఉందండి. ఎందుకంటే ఇక్కడ లవర్స్ కార్డ్ అనేది వచ్చిందండి. మీరు ఒకరి మీద ఒకరికి మీకు చాలా ఇష్టం ప్రేమ అనేది మీకు ఇక్కడ బాగా కనిపిస్తుందండి. మీరు కూడా మీది ఒక పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ కూడా అయి ఉండొచ్చు. మేబీ ఏంటంటే మీరు మీ లైఫ్ టైం కూడా ఎలాగైనా సరే మీ లవ్ ని అనేది మీరు అచీవ్ చేయాలి, మీరు జీవితంలోనే అనుకున్న సాధించాలి, వాళ్ళతోనే నా లైఫ్ అనుకున్న దీంట్లో కూడా ఈ లైఫ్ టైంలోకి అనేది మీరు వచ్చారండి. కాకపోతే మీ పార్ట్నర్ ఇక్కడ ఎందుకు మిమ్మల్ని ప్రజెంట్ అనేది దూరంగా పెడుతున్నారు అంటే మెయిన్ వీళ్ళేంటి చాలా కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్ లో అనేది వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ కూడా వచ్చింది. ఏ డెసిషన్ అనేది క్లియర్ గా వాళ్ళు అనే వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే వీళ్ళు కొంచెం చైల్డిష్ అండ్ ఫూలిష్ మెంటాలిటీతోని కూడా కనబడుతున్నారండి. ప్రతిదీ ముందు అనేది స్టార్ట్ చేయడము, తర్వాత దాన్ని ఏవో చిన్న చిన్న సమస్యలు కారణాల చేత ఏంటంటే దాన్ని అనేది స్టాప్ చేయడం వల్ల కూడా అలా అనేది జరుగుతుందండి. దానివల్ల వాళ్ళకి వాళ్ళే తెలియలేనంత ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ లోనే అనేవాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఈ రిలేషన్షిప్ లోనే వాళ్ళకి అనేది ఇంపార్టెన్స్ అనేది ఉన్నది. యాక్చువల్ గా ఏంటంటే మీరు వాళ్ళ చిన్నప్పుడు చైల్డ్హుడ్ క్రష్ అయి ఉండొచ్చు. మేబీ మీరు స్కూల్ మేట్స్ కూడా అవడానికి ఇక్కడ ఎక్కువగా ఛాన్సెస్ అనేది కనిపిస్తున్నాయండి. అంటే ఒక చిన్నప్పుడు ఒక 10-12 ఇయర్స్ అప్పటి నుంచి కూడా మీకు తెలిసిన వ్యక్తులే వీళ్ళు అయి ఉంటారు. వీళ్ళకి చాలా కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్సే. ప్రజెంట్ వీళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ వల్ల, గొడవల వల్ల, కాన్ఫ్లిక్ట్స్ వల్ల మిమ్మల్ని కొంచెం దూరంగా అనేది పెడుతున్నారండి. వాళ్ళకి ఏ విషయం కావాలి ఏంటి అనేది క్లారిటీ అనేది దేని విషయంలోని కూడా లేదండి. ఈ లవ్ రిలేషన్షిప్ లోని వాళ్ళు ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా అనే దీంట్లో ఉన్నారు. కంప్లీట్ గా కన్ఫ్యూజింగ్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు జీవిస్తున్నారండి. మేబీ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఒక స్ట్రాంగ్ లేడీ అనే వాళ్ళు ఉన్నారండి. మేబీ వాళ్ళ మదర్ అవ్వచ్చు, లేకపోతే సిస్టర్స్ కూడా కావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. వాళ్ళు చాలా స్ట్రాంగ్లీ వీళ్ళని ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది చేస్తున్నారండి. ఇక్కడ ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఏ డెసిషన్ అనేది కూడా తీసుకోలేకపోతున్నారు. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళతోని మిమ్మల్ని కూడా ఏంటంటే కంపారిజన్ అనేది చేసుకొని వాళ్ళంత సపోర్టివ్ గా మీరు లేరేమో, మీరు వాళ్ళకి అంత సపోర్ట్ చేయట్లేదేమో అన్న దీంట్లో కూడా వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్ అనే దీనికి గురవుతున్నారండి. ఏ డెసిషన్ తీసుకోవాలి ఏంటి వద్దు అనే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. వీళ్ళు ఇంకా బాగా ఫైనాన్షియల్ గా కూడా సెటిల్ అవ్వలేదండి. వీళ్ళు జాబ్ విషయంలో కూడా వీళ్ళు ఇంకా చాలా స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందండి. వీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి కొంచెం ఫార్ అవే ప్లేసెస్ కు వెళ్తేనే బాగా సెటిల్ అనేది కూడా అవ్వగలుగుతారు. ఈ పర్సన్స్ ఏంటంటే ఒక కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్ అన్నమాట. ఈ రోజు మనం ఈ పని చేద్దామా వద్దా, లేకపోతే ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్దామా వద్దా అనే కన్ఫ్యూజన్ లోనే ఉంటున్నారండి. ఇంట్లో లేడీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా మనకి క్వీన్ ఆఫ్ వాండ్స్ అనేది వచ్చింది. ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ కూడా నెక్స్ట్ ఎవరో ఒక లేడీ పర్సన్ అన్నమాట. మేబీ వాళ్ళ మదర్ అవ్వచ్చు. వాళ్ళని బాగా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి. వాళ్ళు ప్రతి దీనికి వీళ్ళు సపోర్టివ్ గా ఉండి కేరింగ్ గా ఉండి వాళ్ళని సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో మనకి ఇంత కేరింగ్ గా ఇదిగా ఉంటున్నారు. మీ దగ్గరకు వచ్చేసరికి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం వల్ల కూడా వాళ్ళు ఏంటంటే సార్ట్ అవుట్ అనేది చేసుకోలేకపోతున్నారు. మనం ఇంట్లో ఉన్నట్టు బయట ఎందుకులో ఉండలేకపోతున్నాము, లేకపోతే ఈ అమ్మాయి ఆర్ అబ్బాయితో గాని మన యొక్క రిలేషన్షిప్ అనేది ఏంటి, వీళ్ళు మనకు అంత సపోర్ట్ ఇస్తారా లేదా, మన ఫ్యామిలీ అంత సపోర్టివ్ గా వీళ్ళు మనం చూస్తారా లేదా అన్న కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉండేసి మీరంటే ఇష్టమే, మీరంటే ప్రేమ అనేది కూడా వాళ్ళకు ఉంది, కానీ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ తో ఉండి అసలు ఈ యొక్క రిలేషన్ ముందుకు తీసుకెళ్దామా వద్దా,
అనే దీంట్లోనే ఉన్నారండి. లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే ఒకవేళ ఇష్టపడి ఇంట్లో వాళ్ళు ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఈ అబ్బాయిని యాక్సెప్ట్ చేస్తారా లేదా, లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పిన వాళ్ళదే మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోనే మనం సెటిల్ అవుదామా అన్న ఆలోచనలోనైతే వీళ్ళు కనిపిస్తున్నారండి. మేబీ 90% అనేది వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఈ పర్సన్ అనేవారు మిమ్మల్ని అయితే ఇక్కడ దూరంగా పెడుతున్నారండి. మెయిన్ రీజన్ అదే. అంటే మీ వల్ల ఏం నెగిటివిటీ లేదు, కాకపోతే వాళ్ళ కంపారిజన్ అనేది చేసుకుంటున్నారు. వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి కొంచెం వీళ్ళు చైల్డ్ మెంటాలిటీ అవడం వల్ల కూడా ఇంట్లో మదర్ ఎంత ప్రతి దీనికి కేరింగ్ గా దీనిగా ఉంటారో అలా మీరు ప్రతి విషయం అనేది చేయలేరు కదండి. వాళ్ళ కంపారిజన్ అనేది అసలు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అయితే కరెక్ట్ కాదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకోకుండా ఏదైనా సరే ఇంట్లో వాళ్ళు అయితే ఇలా రియాక్ట్ అవుతారు, తినేందుకు ఇలా రియాక్ట్ అవ్వట్లేదు, తినేందుకు ఇలా చేయట్లేదు అని ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు, బోత్ ఇద్దరులో ఎవరికైనా సరే వర్తిస్తుందండి. వాళ్ళు ఇంకా వాళ్ళ మెంటల్ స్టేటస్ అనేది కొంచెం బాగా డెవలప్ అనేది చేసుకుంటే దాన్ని బట్టి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది మీ రిలేషన్షిప్ లో అనేది ముందుకు వెళ్తుంది. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ మైండ్ లో డెసిషన్ మేకింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. బాగా వీళ్ళ ఇంట్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, ఎస్పెషల్లీ ఒక లేడీ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్లే మీకు వాళ్ళకి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి కూడా అరైజ్ అవుతున్నాయండి. మీరు వాళ్ళకి ఏంటంటే కాస్త సపోర్టివ్ గా ఉండి మీరు కూడా ప్రతిదీ హ్యాండిల్ చేయగలను, నీకు నేను సపోర్ట్ చేస్తాను, ఏ విషయంలో అయినా సరే నువ్వు ముందుకు వెళ్ళు, ఏదైనా సాధించు అని చెప్పేసి మీరు కూడా కొంచెం వాళ్ళని ఎంకరేజ్మెంట్ గా మాట్లాడగలిగి ఎక్కువగా పుష్ చేస్తూ మోటివేట్ చేస్తూ కనుక మీరు ఉంటే అప్పుడు వాళ్ళు మీ వైపు టర్న్ అవడానికి కూడా ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయండి. అసలు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అనేవి మీ మీద ఏంటున్నాయి అనేది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? కార్డ్స్ ఫ్లిప్ అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ స్టాండ్ ఇన్ మై ఫేవర్. చూసారా, మనం అనుకున్న లాంటి కార్డే వచ్చింది. వాళ్ళకి ఏంటంటే మీరు వాళ్ళ కోసం స్టాండ్ అనేది తీసుకోవాలి. అదే వాళ్ళు మీ నుంచి మెయిన్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నారండి. మీరు ఎప్పుడైతే వాళ్ళ కోసం మీరు స్టాండ్ అనేది తీసుకుంటారో అప్పుడు మీ రిలేషన్షిప్ అనేది గ్యారంటీగా ఇంప్రూవ్ అనేది అవుతుందండి. మీకు గనక నా రీడింగ్ గనక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ మనం ఎవరైతే డినైల్ సెలెక్ట్ చేసుకున్నారో అసలు వాళ్ళ పార్ట్నర్ వాళ్ళని ఎందుకు దూరం పెడుతున్నారో అనేది మనం చూద్దామండి. ఇక్కడ పార్ట్నర్ అంటే మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, మీ వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అండి. మీకు ఎవరికి రెజోనేట్ అయితే అది మీరు తీసుకోండి. వీళ్ళు ఏదో విషయంలో ఏంటంటే మిమ్మల్ని కొంచెం దూరం అనేది పెడుతున్నారండి. అది ఆల్రెడీ మన కార్డు బట్టి కూడా మనకు తెలుస్తుంది. ప్రతి విషయం కూడా వద్దన్నము కాదు, ఇప్పుడు అంత అవసరమా అన్న ఆలోచనలో కూడా వీళ్ళు ఉన్నారండి. కాకపోతే ఏంజల్స్ అసలు కరెక్ట్ గా మనకు ఎందుకు వీళ్ళు మిమ్మల్ని దూరంగా పెడుతున్నారు అనేది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ డినైల్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ వీళ్ళని ఎందుకు దూరం పెడుతున్నారు? స్టార్ కార్డ్, పేజ్ ఆఫ్ కప్స్, చారియట్, the moon card, 9 of wands, 9 of cups, 3 of pentacles. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏం వచ్చిందో కూడా చూద్దాం. బాటమ్ ఆఫ్ ద డెక్ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చిందండి. మీ పర్సన్స్ అనేవాళ్ళు ఇక్కడ యాక్చువల్ గా మిమ్మల్ని ఎందుకు అనేవాళ్ళు, వీళ్ళు అనేవాళ్ళు దూరంగా పెడుతున్నారు అంటే వీళ్ళు ఈ పర్సన్ అనేవాళ్ళు చాలా డిప్రెషన్ లో అనేది ఉన్నారండి. వీళ్ళు
ఎందుకంటే ఇక్కడ మూన్ కార్డ్ వచ్చింది. ఇక్కడ వీళ్ళు ఏదో విషయం కోసం తీవ్రంగా చాలా ఆలోచిస్తున్నారండి. ఏ విషయంలో కూడా వీళ్ళు ఒక డెసిషన్ అనేది ఇక్కడ కరెక్ట్ గా అనేది తీసుకోలేకపోతున్నారండి. అలాగే వీళ్ళు ఏవో సమ్ ఫార్ అవే ప్లేసెస్ కూడా వీళ్ళు అనే వాళ్ళు కొంచెం ట్రావెలింగ్ అనేది కూడా చేయాలనుకుంటున్నారు. మేబీ ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్దాము, వేరే సిటీకి ట్రావెల్ చేద్దాము అని దీనికోసం కూడా ఆలోచిస్తున్నారండి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే హెవీగా బర్డెన్ గా కూడా వాళ్ళ లైఫ్ కోసం అనేది ఫీల్ అవుతున్నారు. యాక్చువల్ గా వాళ్ళ డ్రీమ్స్ ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళ యొక్క విషెస్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. వాళ్ళ లైఫ్ లో అనేది వీళ్ళు బాగా సెటిల్ అవ్వాలి. ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళ లైఫ్ లో అనేది బాగుండాలి. అన్ని అకంప్లిమెంట్ అంత మొత్తం లైఫ్ లో అన్ని సక్సెస్ లో తనకు కావాలి అనేది వీళ్ళు అనేది ఆలోచనలో అనేది వీళ్ళు ఇక్కడ అనే వాళ్ళు ఉన్నారండి. కాకపోతే యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళ డ్రీమ్స్ కి ప్రాక్టికల్ కి రియాలిటీకి అనేది ఇక్కడ చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుందండి. వీళ్ళు ఇంకా కొత్తగా లెర్న్ అనేది చేస్తున్నారు. వాళ్ళ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై అనేది చేస్తున్నారండి. వీళ్ళు ఇండివిజువల్ గా కాకుండా ఒక టీమ్ తో గనక వర్క్ అనేది గనక నేర్చుకోవడం గాని చేయడం గాని అనేది చేస్తే త్వరగా వీళ్ళు అనే వాళ్ళు ఇంప్రూవ్ అనేది అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయండి. అలాగే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళది కొంచెం చైల్డిష్ మెంటాలిటీ అండి. బాగా ఇమ్మెచ్యూర్ గా ఉంటారు. ఏ డెసిషన్ అనేది కూడా ఆలోచించి అనేది తీసుకోరు. కొంచెం ఫికిల్ మైండ్ అనేది కూడా వీళ్ళకి ఉన్నది. లైక్ ఏ స్టార్ ఏంటంటే మనం షైన్ అవ్వాలి, జీవితంలోనే అన్ని సాధించాలి అనే ఆలోచనలో కూడా వీళ్ళు అనుకుంటారు. కానీ ఒక పని చేసినప్పుడు ఏంటంటే మనం అంటే ఇప్పుడు గట్టు మీద ఒక కాలు గట్టు కింద ఒక కాలు ఇలా ఉంటుందండి. ఏ వర్క్ కూడా ప్రాపర్ గా అనేది చెయ్యరు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈస్ట్ డైరెక్షన్ లో మనం ట్రావెల్ చేద్దామా, వెస్ట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేద్దామా అన్న థాట్స్ లో కూడా వీళ్ళు అనే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మోస్ట్లీ వీళ్ళు ఇక్కడ మిమ్మల్ని డినై చేయడానికి ఇక్కడ రీజన్ ఏంటంటే వీళ్ళ మైండ్ కి అసలు ఏం కావాలి అనేది వాళ్ళకే తెలియదు. అంటే ఉండుండి కూడా వీళ్ళంతటి వీళ్ళే అనేది అప్సెట్ అయిపోతారు. వాళ్ళంతటి వాళ్ళే ఒక ఫెన్సింగ్ లాగా అనేది నిర్మించేసుకొని గాని నేను వాళ్ళే అది అనేది బౌండరీస్ అనేవి సెట్ చేసేసుకొని అట్నుంచి యువతలకు వచ్చేసి నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నాతో ఎవరో మాట్లాడట్లేదు, నన్నే అవతల వాళ్ళే అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆలోచనల్లో కూడా వీళ్ళు అనే వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ వీళ్ళు ఈ రిలేషన్షిప్ కూడా పెద్దగా అనేది ఇంపార్టెన్స్ అనేది ఇవ్వట్లేదండి. వీళ్ళు వాళ్ళ కెరియర్ ఆస్పెక్ట్ లోనే వాళ్ళ ఫ్యూచర్ కోసమే ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ మైండ్ ఏంటంటే ఫుల్ గా ఏంటి ట్రావెలింగ్ మీద ఉంది. వాళ్ళ లైఫ్ లో ఉన్న జీవితంలోని ఏదైనా సక్సెస్ అనేది సాధించాలి. ఎక్కువ మెటీరియల్ కంఫర్ట్స్ అనేది కూడా వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. నా లైఫ్ లో ఇప్పుడు నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క విషెస్ అనేవి ఉంటాయి. కొందరు కార్ కొనుక్కోవాలి, బంగ్లా, లేకపోతే జ్యువెలరీ, ఇలాగా ఏవో వాళ్ళకున్న విషెస్, లేకపోతే ఫారెన్ ట్రావెల్స్ ఇలాంటివన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా బాగా లైఫ్ లో సెటిల్ అయిన తర్వాతే మనం ఏదైనా చేయాలనుకుంటున్నారండి. రిలేషన్షిప్ లో విషయంలో కూడా వీళ్ళైతే అంత సీరియస్ గా అయితే ఇక్కడ కనిపించట్లేదండి. కొంచెం కూడా డిప్లొమాటిక్ గా ఉన్నారు. ఒకవేళ మీరు ఏదైనా అడిగి కొంచెం సీరియస్ గా అయ్యి ఏంటి రిలేషన్ ఏంటి అన్న దీనికోసం మీరు అడిగినప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు మీకు అంతగా ప్రాపర్ ఆన్సర్ అనేది కూడా కరెక్ట్ గా వచ్చే ఛాన్సెస్ అనేది కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు కొంచెం స్కిప్ చేస్తారు. ఏదైనా సరే మనం అడిగితే కరెక్ట్ గా చెప్పడం మానేసి దాన్ని స్కిప్ చేయడము, అవాయిడ్ చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారండి. బాటమ్ ఆఫ్ ద కార్డ్ కూడా స్ట్రెంగ్త్ కార్డ్ అనేది ఇక్కడ వీళ్ళకి అనేది వచ్చింది. వీళ్ళు వాళ్ళ మటుకు వాళ్ళు తెలివైన పర్సన్సే ఏదైనా లైఫ్ లో అనుకున్నది సాధించగలరు, చేయగలరు. కానీ వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ని, వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ ని అన్నిటిని వాళ్ళ కోసం అనేది వాళ్ళు ఉపయోగించుకోవాలనుకుంటారు. మీకోసం గానీ మీ రిలేషన్షిప్ కోసం గానీ అంతగా ఎఫర్ట్ పెట్టడానికి అయితే వాళ్ళైతే ఇంట్రెస్టింగ్ గా లేరండి. అంటే ఏదో వెళ్తున్నాము ముందుకు వెళ్తుందంటే వెళ్తుంది గానీ అది ఎంత వరకు మీ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుంది అనేది మనం చెప్పలేమండి. ఎందుకంటే ఇది 50-50 ఆస్పెక్ట్స్ లోనే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాపర్ గా మంచేదో చెడేదో లేకపోతే ఈ రిలేషన్షిప్ నాకు కావాలా వద్దా అనేది ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకునే మైండ్ సెట్ గానీ కెపాసిటీ గానీ రెండు కూడా వాళ్ళకి లేవండి. కాకపోతే ఇప్పుడు వాళ్ళ యొక్క కరెంట్ ఫీలింగ్స్, మీ మీద వాళ్ళకున్న కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం.
ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పైల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ఐ వాంటెడ్ టు టీచ్ యూ ఏ లెసన్. వాళ్ళే మీకు ఏదో లెసన్ టీచ్ చేయాలనుకుంటున్నారండి. మేబీ మీకు వాళ్ళకి ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ రావడం వల్ల కొంచెం దూరం అయ్యి, లేకపోతే మీరు వాళ్ళ యొక్క మాటల వల్ల మీరు ఏదైనా హర్ట్ అయ్యి కొంచెం ఏదైనా హార్ష్గా అనడం వల్ల, అంటే నేను వదిలేస్తే బాగుంటది, అప్పుడైనా వీళ్ళకి నా వాల్యూ తెలుస్తుంది అని చెప్పేసి దూరం అయిపోతే బెస్ట్ అని ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, వీళ్ళ మైండ్ స్టేటస్ గానీ అంత మెచ్యూర్ గా వీళ్ళు లేరండి. కాబట్టి వీళ్ళ మైండ్ అనేది బాగలేదు. మీ మీద కాస్త నెగిటివిటీ కూడా వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్ళు వాళ్ళంతటా వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నెగిటివ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ కూడా బాగా డెవలప్ అనేది మీ మీద చేసుకున్నారు. మీకు గనక నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్ అనేది షేర్ చేయండి. నెక్స్ట్ మనం ఎవరైతే వరి సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే వరి సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్ వాళ్ళ యొక్క పార్ట్నర్ వీళ్ళని అసలు ఎందుకు అనేది దూరంగా పెడుతున్నారు. యాక్చువల్ గా ఇక్కడ అంటే ఏదో ఒక విషయంలో వీళ్ళు బాగా వర్రీగా కన్ఫ్యూజింగ్ గా కూడా కనబడుతున్నారండి. ఈ రోజు అన్ని కార్డ్స్ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్ లో ఉండే వాళ్ళదే వస్తుంది. చూద్దాం అసలు ఈ వర్రీ అనేది మీకోసమా, మీ రిలేషన్షిప్ లేకపోతే ఒక ఫైనాన్స్ కోసమా, లేకపోతే వాళ్ళ జాబ్ దగ్గర ఏదైనా ప్రాబ్లమా అనేది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. King of Swords, 7 of Swords, ఎయిర్ ఎనర్జీ వచ్చిందండి. ఓకే, Queen of Wands, Knight of Wands, ఫైర్ ఎనర్జీ కూడా ఉంది. 5 of Wands, Wheel of Fortune, 7 of Wands. ఈ కార్డ్స్ ఎయిర్ ఎనర్జీ అండి, ఫైర్ ఎనర్జీతో ఫుల్ ఆఫ్ ఎయిర్ అండ్ ఫైర్ ఎనర్జీతో ఉన్నాయండి. రెండు ఎయిర్ అండ్ ఫైర్ అనేది ఇచ్చేస్తే ఒక బ్లూ అని చెప్పేసి ఫైర్ అనేది ఇంకా కూడా చాలా ఫాస్ట్ గా క్విక్ గా బర్నింగ్ అనేది బ్లో అవుతుందండి. కాకపోతే ఫార్చ్యూన్ కూడా వచ్చింది. చూద్దాం అసలు మన రీడింగ్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ వీళ్ళు ఏంటంటే కింగ్ మైండ్ సెట్ తోనే వీళ్ళు అనే వాళ్ళు ఉన్నారండి. వీళ్ళ థాట్స్ గానీ వీళ్ళ మైండ్ సెట్ గానీ అంత స్ట్రేట్ ఫార్వర్డ్ గా చాలా ఇదిగా హుందాగా హోదాగా వీళ్ళు ఉంటారండి. అసలు వీళ్ళు అనేది అబద్ధాలు చెప్పడము, లేకపోతే స్టేబుల్ గా లేకపోవడము, రాంగ్ గా మాట్లాడడము అలా ఉంటే వీళ్ళకి అసలు ఏ విషయంలో కూడా వీళ్ళకి అనేది నచ్చదండి. వీళ్ళు ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ మనుషులు. వీళ్ళెంత స్ట్రేట్ ఫార్వర్డ్ గా హానెస్ట్ గా ఉంటారో అలాగే మీరు కూడా అలాగే ఉండాలని చెప్పేసి కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారండి. ఇక్కడ బోత్ అనమాట. ఇక్కడ మనకి కింగ్ కార్డ్ వచ్చింది, అలాగే క్వీన్ కార్డ్ కూడా వచ్చింది. ఈ క్వీన్ కార్డ్ కూడా వీళ్ళు చాలా స్టేబుల్ పర్సన్స్. వాళ్ళు అనుకున్నది జీవితంలోనే సాధించాలి అనుకుంటారు. చాలా ముందు చూపుతోనే కూడా ఆలోచిస్తారండి. ఇక్కడ ఇమ్మెచ్యూర్ గా ఉన్న పర్సన్స్ ఎవరు లేరు. ఫస్ట్ కార్డ్ అండ్ సెకండ్ కార్డ్ లో అలా వచ్చింది, కానీ థర్డ్ కార్డ్ లో మట్టుకు వీళ్ళు మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు, వీళ్ళు ఒక స్ట్రాంగ్ పర్సన్స్ అండి, ఒక గోల్ ఓరియంటెడ్ పర్సన్స్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీ రిలేషన్షిప్ లోనే వాళ్ళని మోసపోయారేమోనన్న ఫీలింగ్ తో అనేది ఉన్నారండి. ఒక హానెస్టీ మీద వాళ్ళకి అనేది డౌట్ అనేది వచ్చిందండి. వాళ్ళు ఉన్నంత హానెస్ట్ గా ఆ రిలేషన్షిప్ లోనే మీరు అనే వాళ్ళు లేరేమోనన్న డౌట్ తోనే వాళ్ళు మిమ్మల్ని అనేది ఇక్కడ దూరం అనేది పెడుతున్నారండి. మెయిన్ ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఇక్కడ బాగా కనబడుతున్నాయి. కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉన్నాయి. మేబీ మీతో అవ్వచ్చు. ఇక్కడ ఈ రిలేషన్షిప్ లోని వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్ తో గానీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఈవెన్ ఆఫీస్ కొలీగ్స్ తో కూడా ఉండొచ్చు. వీళ్ళు కొంచెం బాగా ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా సెటిల్ అయిన పర్సన్స్ అండి. వీళ్ళతోని ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయండి. ఆఫీస్ లో అవ్వచ్చు, మీ యొక్క రిలేషన్షిప్ లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే వీళ్ళకి మోసం అనేది జరిగిందండి. దానిని వీళ్ళు తీసుకోలేక, అంటే వీళ్ళు ఎంత హానెస్ట్ పర్సన్స్ అలాగే అవతల వాళ్ళు కూడా అలాగే హానెస్ట్ గా ఉండాలనేది
అనేది వీళ్ళు అనే వాళ్ళు ఎక్స్పెక్ట్ అనేది చేస్తారండి. దానివల్ల వీళ్ళు హార్ట్ అనేది తీసుకోలేక వీళ్ళు ఎక్కువగా అనేది టెన్షన్ అనేది తీసుకుంటున్నారు. అలా చాలా వరీ కూడా అవుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనే దీనికోసం ఎక్కువ సఫర్ అవుతున్నారండి. ఇక్కడ వాళ్ళ ప్రొటెక్ట్ చేసుకోవడానికి వేరే వాళ్ళ నుంచి వాళ్ళని వాళ్ళు ఎలాగ కాపాడుకోవాలి అనేది చూస్తున్నారండి. నేను కరెక్ట్ గా లేకపోవడం వల్ల, లేకపోతే ప్రతి ఒక్కరిని నా ఇన్నోసెన్స్ వల్ల ట్రస్ట్ చేయడం వల్ల నేను మోసపోయానేమో అన్న దీంట్లో కూడా వీళ్ళు చాలా డిప్రెషన్ కి బాధకి అనేది కూడా వీళ్ళు గురయ్యారు. దాని వల్ల కూడా వీళ్ళ మైండ్ అంతా కూడా ఏ విషయంలో అనేది కూడా కరెక్ట్ గా ఇచ్చేయలేకపోతున్నారండి. అందుకే మీతో కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది కూడా వీళ్ళు అనే వాళ్ళు చేయలేకపోతున్నారు. ఏదైనా సరే జీవితంలో అనేది ముందుకు వెళ్ళాలి, తను అనుకున్న విషయాన్ని అనేది సాధించాలి అన్న దీంతోనే పట్టుదలతోనే ఇక్కడ వీళ్ళు కనిపిస్తున్నారు. ఒక స్టెప్ ఫార్వర్డ్ అనేది వేస్తున్నారండి. సూన్ వీళ్ళ యొక్క ఫార్చ్యూన్ అనేది కూడా మారబోతుందండి. విత్ ఇన్ మేబీ ఒక 1 month లోనే వీళ్ళ యొక్క లైఫ్ లో అనేది న్యూ కమింగ్స్ అనేవి రావచ్చు. వీళ్ళు అనుకునే జాబ్ విషయంలో కానీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా కావచ్చు. నెక్స్ట్ రిలేషన్షిప్ లో కూడా ఏవైతే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయో అవి కూడా సార్ట్ అవుట్ అవ్వచ్చండి. వాళ్ళు అనుకున్నది ఎంతవరకు కరెక్టమో నిజమో కాదో, ఇన్ కేస్ నిజంగానే ఒక ట్రస్ట్ ఇష్యూ వల్ల మీకు వాళ్ళకి గనక ఒక గ్యాప్ అనేది గనక క్రియేట్ అయితే మీరు వాళ్ళ మనసులో ఏవైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో వాటిని గనక మీరు దూరం చేసినట్టయితే మళ్ళీ మీ రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుందండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏముందో కూడా మనం చూద్దాం. 8 of Swords అంత ఓన్లీ వ్యాండ్స్, నెక్స్ట్ స్వార్డ్స్ ఎనర్జీ ఉంది ఫుల్. ఇందులో వాళ్ళకి వాళ్ళే బంధించేసుకొని ఇంకా నన్ను చాలా ఇదిగా ఉన్నాను, నేను మోసపోయానని చెప్పేసి చాలా డిప్రెషన్ లోకి అనేది వీళ్ళు అనే వాళ్ళు వెళ్ళిపోయారండి. మీతో మాట్లాడినప్పుడు కొంచెం హార్ష్ గా మిమ్మల్ని హర్ట్ చేయాలి అనే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ ఏంటంటే మీకన్నా ఎక్కువగా వాళ్ళే హర్ట్ అయ్యి ఉన్నారండి. వాళ్ళ యొక్క యాంగర్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది కూడా తెలియక మిమ్మల్ని అలా దూరం పెడుతున్నారు. అంటే కొంచెం హార్ష్ గా మాట్లాడితే ఎవరైనా కొంచెం ఆటోమేటిక్ గా రిలేషన్షిప్ అనేది దూరం అవుతుంది కదా అన్న దీంట్లో కూడా వాళ్ళ యొక్క ఆలోచనలో అనేది వీళ్ళు ఉన్నారండి. కొంచెం వాళ్ళకి ఇంకా స్పేస్ అనేది కావాలి. మీరు అట్లీస్ట్ 1 to 2 months అనేది మీరు వెయిట్ చేయండి. లేకపోతే వాళ్ళు గనక మీరు చెప్పింది ఒకవేళ వినడానికి గనక ఏమైనా అవకాశం అనేది మీకు గనక వస్తే మీ యొక్క తప్పు ఎటువంటి విషయంలోనే మీరు ఏ మిస్టేక్ చేయకుండా ఉండుంటే రిలేషన్షిప్ లోనే అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు కన్వే చేయడానికి ట్రై చేయండి. అప్పుడు తప్పకుండా మీ రిలేషన్షిప్ లో ఉన్న ఇష్యూస్ అనేవి సార్ట్ అవుట్ అవుతాయండి. వీళ్ళేం చైల్డిష్ మెంటాలిటీ కాదు. మీరు చెప్తే వాళ్ళు గ్యారంటీగా అర్థం అనేది చేసుకుంటారండి. అసలు కరెంట్లీ మీ పార్ట్నర్ మీకోసం ఏమనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే వరి సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? I feel sorry for doubting on you. కరెక్ట్ గా వచ్చిందండి కార్డ్ కూడా. మీరు గనక గ్యారంటీగా సరే మీరు యొక్క వాళ్ళ కరెక్ట్ గా గనక ఎక్స్ప్రెస్ గనక చేయగలిగితే వాళ్ళే మీకు తిరిగి సారీ చెప్పడానికి కూడా అవకాశం అనేది ఉందండి. కాబట్టి మీరు మీ వంతు ట్రై అనేది కూడా చేయండి. అప్పుడు తప్పకుండా మీ రిలేషన్షిప్ లో ఉన్న ఇష్యూస్ అనేవి సార్ట్ అవుట్ అనేవి గ్యారంటీగా అవుతాయండి. మీ గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్స్ అనేవి షేర్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఓపెన్ అండి. మీరు 9966225212కు వాట్సాప్ చేస్తే మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయండి. బీ పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్.